సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో TUWJIJU సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ కృష్ణకు పూల బొకేలు అందచేసి శాల్వాలతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా TUWJIJU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో TUWJIJU సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ కృష్ణకు పూల బొకేలు అందజేసి శాలువతో ఘనంగా సన్మానించి ఈ సందర్భంగా TUWJIJU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్థికంగా ఎన్నో ఒడుదొడుగులను ఎదుర్కొని పట్టుబదలని విక్రమార్కుల్లా సీనియర్ జర్నలిస్ట్గా 3 దశాబ్దాలుగా పైగా జర్నలిజం రంగంలో రాణిస్తూ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పూర్తి చేయడం ఎంతో గర్వకారణమని తెలిపారు. జర్నలిజాన్ని ఒక వృత్తిగా భావించి అనేక జాతీయ అంతర్జాతీయ కథనాలు రాస్తూ సమాజాన్ని జాగృతం చేయడంతో ఎంతో శ్లాఘనీయమని చెప్పారు. ఇటీవల జర్నలిస్టుల సమస్యల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలు ప్రసంగిస్తూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్య కూడా పరిష్కారం అవుతుందని పేర్కొన్న సంగతి గుర్తు చేశారు. తోటి సహచార జర్నలిస్టులకు బంటు కృష్ణ ఆదర్శప్రాయులని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో TUWJIJU నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ మిక్కిలినేని శ్రీనివాసరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బత్తుల మల్లికార్జున్, రెబ్బా విజయ్ కుమార్, TSJA రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి, TUWJIJU సీనియర్ జర్నలిస్టులు సుంకరబోయిన వెంకటయ్య, కొండ శ్రీనివాసరావు, ABN మల్లేష్, కందుల నాగరాజు, ఉయ్యాల నర్సయ్య, గోపనబోయిన రవి, కొండ కృష్ణయ్య, వాస చంద్రశేఖర్, ఆమ్రు నాయక్, రవి, రమేష్, వేల్పుల ప్రవీణ్, రామచంద్రరాజు, జాహీర్, బాలు, ప్రభాకర్, శంకర్, అనిల్, శంకర్, లక్ష్మణ్, సుమన్, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను సన్మానించిన అందరికీ పేరు పేరున బంటు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి మోదం మండల విలేకరులు పల్లె లక్ష్మణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బంటు కృష్ణను సన్మానించారు. అందరూ చిన్న విషయం 2005-2006 అప్పుడు జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. TUWJ జై జర్నలిస్ట్. సన్మానం పొందుతున్న కవి, జర్నలిస్టు, డాక్టర్ జర్నలిస్టు బంటు కృష్ణ గారికి స్వాగతం చెప్తూ ఆయన చేసిన పనికి గోల్డ్ మెడల్ అందుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. గవర్నర్ గారి ఇంకా అందుకోవడం అంటే అదొక ఆయన జీవితంలో చాలా మరుపురాని ఘటనగా మనం అందించుకోవాలి. ఆయన పడ్డ కృషికి, కష్టానికి జర్నలిజంలో మనతోటి జర్నలిజంగా ఎంతైతే చేసుకుంటూ ఆయన ఒక PhD చేసి దాంట్లో జర్నలిస్ట్ PhD పట్టా పొందడం కాకుండా గవర్నర్ తోటి కూడా అందుకోవడం అంటే ఆయన చాలా సంతోషకరమైన విషయం. దీన్ని మేము IJU తరఫున అందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇంకా మన జర్నలిస్టులు అందరూ కూడా దీనికి ఆయన బంటు కృష్ణ PhDలో గోల్డ్ మెడల్ సాధించడం చాలా అభినందనీయం. ఆయన ఎప్పుడు విద్యార్థిగా ఉంటున్నాడు. ఎన్నో జర్నలిజంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఫస్ట్ విడవకుండా తన అనుకున్నది సాధిస్తూ ముందుకెళ్తున్నాడు. అంతేగాక ఎంతోమంది జర్నలిస్టులను కూడా ఐక్యం చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ముందు కూడా జర్నలిజంలో ఇంకా ఎన్నో పట్టాలు పొందాలని విషయం. ఎందుకంటే మన యూనియన్ ఎప్పటి నుంచో తరతరాల నుంచి పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. ఆ పండుగ దాంతో మన కృష్ణ గారికి ఇట్లా ఈ పత్రికా రంగంతో పాటు PhDగా సాధించడం, మన సంఘం కోసం బలోపేతం చేయడం చాలా అభినందనీయం. అలానే ఈరోజు ఆయనకి చిన్న చిరు సత్కారం చేసుకోవడం మనకు ఒక శుభదాయకం. అందులో భాగంగా ఇది ఒక చిన్న సత్కారం. TUWJ జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్. ఇది ఇవాళ ఒక జర్నలిస్టుగా ఎదగటం, ఈ ప్రాంతంలో గోల్డ్ మెడల్ రావటం ఈయన తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న కృష్ణ గారు. మరి ఈ ప్రాంతంలో ఇంకా మనం ఘనంగా సన్మానం చేయాలి. మన ఈయన ఆధ్వర్యంలో మళ్ళీ ఒక రోజు డేట్ పెట్టుకుందాం. రేపు బహుశా కోదాడ బహుశా నేను కూడా హాజరవుతున్నా రేపు కోదాడలో. మరి ఇదొక ప్రోత్సాహం. ఇవాళ అతను పడ్డ కష్టానికి ఈరోజు ఒక ఫలితం. గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవటం చాలా గర్వకారణం. సూర్యాపేటకే గర్వకారణం ఇది. మరి
ఇలాంటి కార్యక్రమాలను చేసుకుంటూ జర్నలిస్టులను కూడా మనం ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎక్కడికో నేను పక్కకు పోవట్లేదు. ఇటీవలనే కృష్ణ గారితో పాటు 2 రోజుల క్రితం ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఎన్నికైన శ్రీనివాసరెడ్డి గారు కూడా జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో